శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం ఖండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. గంగానది పరమ పవిత్రమైనటువంటి నది. త్రిపథగా ఆకాశమునందు ప్రవహించినప్పుడు మందాకిని అన్న పేరుతో, భూమి మీద ప్రవహించినప్పుడు భాగీరథి అన్న పేరుతో, పాతాళమునందు ప్రవహించినప్పుడు భోగవతి అన్న పేరుతో విరాజిల్లుతుంటుంది. అందరి యొక్క పాపములను తొలగించగలిగినటువంటి శక్తి కలిగినది. అటువంటి పరమ పవిత్రమైనటువంటి గంగానది తీరమునందు గుడారములను నిర్మించుకొని ధర్మరాజాదులందరూ కూడా విడిది చేసి ఉన్నారు. అక్కడే ధృతరాష్ట్రుడు, గాంధారి, యుయుత్సుడు మొదలైనటువంటి వారు కూడా ఉన్నారు. కారణం, ఇంకా వారికి అశౌచం ఉన్న కారణం చేత అక్కడ ఉన్న సమయంలో ధర్మరాజు గారి యొక్క అశాంతిని తొలగించడం కోసమని ప్రతిరోజు మహర్షులు వచ్చి దర్శనమిచ్చి ఆయనకి మంచి మాటలు చెప్తుండేవారు. ఇక అశౌచం పూర్తయిపోయేటటువంటి కాలము దగ్గరకు వచ్చేస్తోంది. అటువంటి సమయంలో ఒకానొకనాడు మహానుభావులైనటువంటి వ్యాసుడు, నారదుడు, దేవలుడు, దేవస్థానుడు, కణ్వుడు, అట్లాగే నారద మహర్షి మొదలైనటువంటి వారందరూ కూడా వచ్చారు. ధర్మరాజు గారి సపరివారంగా వాళ్ళకి ఎదురు వెళ్ళి ఉచిత సత్కారములను చేసి అర్ఘ్యపాద్యాదులను సమర్పించి తీసుకొచ్చి కూర్చోపెట్టారు. ఇక ధర్మరాజు గారికి పట్టాభిషేకం జరగవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ఎందుకనంటే దానికి ప్రతిబంధకంగా ఉన్నటువంటి అపవిత్రమైనటువంటి కాలము పూర్తయిపోయిన తరువాత ఆయనకి పట్టాభిషేకం జరగవలసి ఉన్నది. కాబట్టి ఆయన పట్టాభిషేకం పొందడానికి ఇక మానసికంగా మిగిలిపోయినటువంటి ఏకైక ప్రతిబంధకం ఆయన మనసులో ఉన్నటువంటి అశాంతి. ఆయన రెండు కారణముల చేత తీవ్రమైనటువంటి అలజడిని పొంది ఉన్నాడు. ఒకటి, అభిమన్యుడి యొక్క మరణం. అది ఆయన హృదయాన్ని బాగా కలచివేసింది. ఈ యుద్ధం పేరు చెప్పి తరువాతి తరాలకి సంబంధించినటువంటి వీరులు కూడా పెద్దలు చేసినటువంటి కుట్ర చేత పడిపోయారు. ఈ యుద్ధం వలన ఏమిటి మనం సముపార్జించుకున్నాము అన్న విషయం ఆయన మనసుని తీవ్రంగా కలచివేసింది. అంతకన్నా ఎక్కువగా కర్ణుడి యొక్క మరణం ధర్మరాజు గారిని పట్టి కుదిపేసింది. ఎందుకని అంటే ఆ కర్ణుడు మరణించాలి. ఆ కర్ణుడు మరణిస్తే తప్ప తమకు యుద్ధంలో సంపూర్ణ విజయం కలగదు అన్న ఉద్దేశ్యంతో ధర్మరాజు గారు కర్ణమరణానికి తీవ్ర ప్రయత్నం చేశాడు. అన్నిటికన్నా ఆయనే చెప్పుకున్న విషయం, అరణ్యవాస సమయంలోనూ అజ్ఞాతవాస సమయంలోనూ కూడా నేను సరిగ్గా నిద్రపోలేదు. నిద్రపోకపోవడానికి కారణం, నాకు ఎప్పుడూ కర్ణుడు కళ్ళ ముందు కనపడుతూ ఉండేవాడు. అంతటి అనితర సాధ్యమైనటువంటి వీరుడితో యుద్ధంలో గెలవడం ఎలా సంభవిస్తుంది? అది సంభవమైతే తప్ప సంపూర్ణమైనటువంటి విజయము సాధింపబడదు. కనుక ఆ కర్ణుని యొక్క మరణం ఎలా జరుగుతుంది అని నిరంతరం పరితపిస్తూ ఉండేవాడు. యథార్థానికి ఒకనాడు కర్ణుడి చేతిలో తీవ్రంగా భంగపడి గాయముల పాలైనటువంటి తాను తిరిగి శిబిరానికి వచ్చి కృష్ణార్జునులిద్దరూ కూడా కర్ణుణ్ణి సంహరించలేదు అనేటటువంటి అక్కసుతో ఎప్పుడూ లేనంత తీవ్రమైనటువంటి స్థాయిలో అర్జునుడితో మాట్లాడడం కూడా జరిగింది.
తదనంతర పరిణామమే నిజానికి కర్ణుడు నిహతుడు కావడం. అర్జునుడు అంత పూనికతో వెళ్ళి ఆ కర్ణుణ్ణి మట్టు పెట్టడం. ఇంత కష్టపడి కర్ణుణ్ణి మట్టు పెట్టిన తరువాత ధర్మరాజు గారు ప్రయత్నపూర్వకంగా రథం ఎక్కి యుద్ధభూమికి వెళ్ళి తెగిపోయినటువంటి కంఠంతో ఉన్నటువంటి కర్ణుడి యొక్క పార్థివ శరీరాన్ని కూడా చూసి పరమ సంతోషాన్ని పొంది తిరిగి తన శిబిరానికి రావడం జరిగింది. అప్పుడు ఆయన అంత సంతోషాన్ని పొందాడు. కానీ ఎప్పుడైతే కుంతీదేవి ఆ కర్ణుడు ధర్మరాజు కన్నా పెద్దవాడు అని చెప్పిందో, ఆయన కూడా పాండవులలో ఒకడు అన్న విషయాన్ని చెప్పిందో, ఆయన మనసు కలచివేయబడడం ప్రారంభమైంది. చూడండి, ఒక వ్యక్తిని దొంగ చేతిలో కత్తి పట్టుకుని తరుగుతున్నాడు అనుకోండి, ఆ ముందు ఉన్న వ్యక్తి పరిగెడుతుంటాడు. ఏ కారణం చేతనైనా తరుగుతున్న వ్యక్తికి ఎదురు దెబ్బ తగిలి కింద పడిపోతే చేతిలో ఉన్న కత్తి అంత దూరంలో పడితే ఆ ముందు పరిగెత్తుతున్న వ్యక్తి వెనక్కి వచ్చి కత్తి తీసుకుంటే ఇప్పుడు అప్పటిదాకా వెంబడించిన దొంగ పరిగెడతాడు. అట్లా ఇప్పటిదాకా కర్ణుడు మరణించాలి 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 అని కోరుకున్నటువంటి ధర్మరాజు యొక్క మనస్సులో కర్ణుడి యొక్క మరణానికి నేనే కారణమయ్యానేమో, అంత ఒత్తిడి చేశాను, అన్నగారిని చంపేశాను, ఆయన కదా రాజ్యం ఏలవలసిన వాడు, కర్ణుడు పాండవులలో ఒకడు అని తెలిసి ఉంటే అసలు ఇంత పెద్ద యుద్ధం జరిగి ఉండేదా, ఇంతమంది మరణించి ఉండేవారా, ఈ విషయాన్ని కుంతీదేవి చెప్పవలసిన సమయంలో చెప్పలేదు అన్న అక్కసు, బాధ, తాను తెలియకో లేదు రాజ్యం కోసమో లేదు శత్రువులు సమూలంగా నశించిపోవాలనేటటువంటి తీవ్రమైన ఇచ్ఛ చేతనో ఆ కర్ణుడు మరణించాలని కోరుకున్నానే అన్న బాధ ఆయనని కలచివేస్తోంది. అటువంటి సమయంలో ధర్మరాజు గారు తన మనసులో ఉన్నటువంటి బాధనంతటినీ కూడా ఆ వచ్చినటువంటి మహర్షులతో పంచుకున్నాడు. ఈ దేశంలో ఉన్న గొప్ప విషయం ఏమిటంటే, ఐహికమైనటువంటి భోగాలు అనుభవించాలనుకునేటటువంటి వాళ్ళు, విశేషమైనటువంటి సంపద కోరుకునేటటువంటి వాళ్ళు, రాజ్యములను పరిపాలించేటటువంటి పరిపాలకులు కూడా మనశ్శాంతి కావలసి వస్తే ఎవరి దగ్గరికి ఎడతారు అంటే, ఇటువంటి వాటినన్నింటినీ విడిచిపెట్టి భగవంతుని యొక్క పాదములను గట్టిగా పట్టుకున్నవాడు ఎవరుంటాడో ఆయన దగ్గరికి ఎడతారు. అంటే నిజానికి పరమశాంతి లభించేటటువంటి స్థానం ఏది అంటే భగవంతుని యొక్క పాదములు పట్టుకోవడం, ఆ శాస్త్రజ్ఞానమును కలిగి ఉండడం, ఆ శాస్త్రజ్ఞానమును ధర్మరూపంలో అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోగలగడం. ఇది ఎవరి యందు ప్రకాశిస్తుందో వారు శాంతిని అనుభవిస్తూ ఉంటారు, వారు శాంతిని ఇతరులకు పంచగలుగుతారు. అందుకే ధర్మరాజంతటి వాడు కూడా అంత తీవ్రమైనటువంటి బాధ మనసులో కలిగినప్పుడు దాన్ని వచ్చినటువంటి మహర్షులతో పంచుకున్నాడు. అప్పుడు నారదుడు ధర్మరాజు గారితో మాట్లాడుతూ, మనం పూర్వం చదివినటువంటి పర్వాలలో జరిగినటువంటి కర్ణ కథలో ఉన్న విశేషాలు కాకుండా కొన్ని కొత్త విషయాల్ని కూడా ఆవిష్కరించడం జరిగింది. అందులో నారదుడు కర్ణుడి గురించి చెప్తూ ఒక మాట అంటాడు. ఆ కర్ణుడు బ్రహ్మాస్త్రాన్ని సంపాదించాలి అని చెప్పి చాలా తీవ్రమైనటువంటి కోరికని పొందాడు. ఆ బ్రహ్మాస్త్రాన్ని ఇవ్వాలి అంటే ఆ రోజులలో వీరులందరికీ కూడా విలువిద్యలో గురువు ద్రోణాచార్యుల వారు. కాబట్టి ద్రోణాచార్యుల వారిని ఆశ్రయించాడు. ద్రోణాచార్యుల వారికి వ్యక్తిగతమైనటువంటి పక్షపాతం ఏం లేదు, ఎవరు నమ్ముకున్న సిద్ధాంతాలు వారికి ఉంటాయి. ఆయన శాస్త్రము చేత ప్రతిపాదింపబడినటువంటి విషయం ఆ కాలంలో, ఆ యుగంలో, ఆ రోజులలో శిష్యులకు విద్య ప్రబోధం చేసేటప్పుడు, ఉపదేశం చేసేటప్పుడు పాటించేటటువంటి నియమాల్ని దృష్టిలో పెట్టుకుని ఆయన అన్నాడు, వ్రత సమన్విత భూసుర వర్యుడుండే నిరుపమాన తపపుణ్యం నృపతియుండే కాని అన్యులు బ్రహ్మాస్త్రదానమునకు పాత్రములు కారు నీకు ఈయన్ పడి కాదు అన్నాడు. ఓ కర్ణ, ఈ అస్త్రాన్ని ఉపదేశం చెయ్యాలి అంటే కొన్ని విషయములను పరిశీలించవలసి ఉంటుంది. ఒకటి, బ్రహ్మాస్త్రాన్ని ఎవరికి ఇవ్వవచ్చు అంటే వ్రత సమన్విత భూసుర వర్యుడుండే, శాస్త్రములను చదువుకున్నటువంటి వాడై ఆ చదువుకున్నటువంటి శాస్త్రములో ఉన్న విషయములను ప్రతిరోజు దీక్షగా పాటించేటటువంటి వాడై ఉంటే, తిరుగులేని నమ్మకం శాస్త్రం మీద ఉన్నవాడై ఉండాలి. ఆ చదువుకున్నటువంటి శాస్త్రము
ఏది అంత నమ్మకంతో చదువుకున్నాడో దాన్ని అనుష్ఠించడం కూడా అలా అనుష్ఠించేవాడై ఉండాలి. అప్పుడు వ్రత సమన్విత భూసుర వర్యుడుండే అటువంటి శాస్త్రం చదువుకుని అనుష్ఠించే బ్రాహ్మణుడైతే ఇవ్వచ్చు. నిరుపమాన తప పుణ్య నృపతి ఉండే కానీ ఎవరితోనూ పోల్చడానికి వీలు లేనంత అపారమైన పుణ్యమును సంపాదించుకున్నటువంటి రాజుకి ఇవ్వవచ్చు. వీళ్ళిద్దరికీ ఇవ్వవచ్చు తప్ప అన్యులు బ్రహ్మాస్త్రదానమునకు పాత్రములు కారు. ఇతరులకు బ్రహ్మాస్త్రమును ప్రదానం చేయడం శాస్త్రవిహితం కాదు. అలా బ్రహ్మాస్త్రం దానం చేయడం సాధ్యమయ్యే విషయం కాదు. ఆయన తన స్వంత అభిప్రాయంగా కాదు చెప్తున్నది, ఆయన ఆనాడు ఉన్న నియమాల్ని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాడు అని స్పష్టమవుతోంది. నీకు ఈ పాడి కాదు, అందుచేత నేను నీకు ఇవ్వలేకపోతున్నాను. వ్యక్తిగతంగా ఏదో ఇతర కారణముల చేత నీకు ఇవ్వట్లేదు, నువ్వంటే నాకు కోపం ఉంది, నువ్వు అర్జునుడి మీద కోపం పెట్టుకున్నావు, ఇవి కాదు. ఆయన విద్యాబోధ చేసేటప్పుడు ఏ నియమములను ఆయన పాటించాడో, ఏవి నమ్మాడో, ఆ యుగంలో ఏవి పాటింపబడ్డాయో వీటిని ప్రమాణంగా తీసుకొని చాలా చాలా పెద్ద పెద్ద అస్త్రములను ఉపదేశం చేస్తూ ఉండేవారు. ఆ నియమాన్ని ఉటంకించాడు ద్రోణుడు. కానీ కర్ణుని యందు చాలా తీవ్రమైనటువంటి ఇచ్ఛ ఉంది, బ్రహ్మాస్త్రాన్ని పొంది తీరాలి అని. ఆ కారణం చేత పరశురాముణ్ణి ఆశ్రయించాడు. ఆ పరశురాముణ్ణి ఆశ్రయించినప్పుడు బ్రహ్మాస్త్రాన్ని పొందాడు. కానీ ఒకనాడు పరశురాముడు ఒళ్ళో పడుకుని నిద్రపోతున్నటువంటి సమయంలో ఒక కీటకం ఒకటి కర్ణుడి యొక్క తొడ కింద చేరి కురికేస్తుంటే నెత్తురు కారిపోతున్నా కూడా గురువుగారికి నిద్రాభంగం కలుగుతుందని ఓర్పు పట్టి కూర్చుని ఉంటే కొంతసేపటికి నిద్ర లేచినటువంటి పరశురాముడు అంత నెత్తురు కారిపోయింది, ఇంత ఓర్పు పట్టడం బ్రాహ్మణుడికి సాధ్యం కాదు, నిజంగా చెప్పు నువ్వు ఎవరు అంటే కర్ణుడు నిజం చెప్పేసినటువంటి కారణం చేత పరశురాముడు శపించాడు. నీకు ఈ బ్రహ్మాస్త్రము కానీ భార్గవాస్త్రము కానీ నేను నేర్పిన విద్యలు కానీ సరి అయినటువంటి సమయంలో నీకు అవసరం వచ్చినప్పుడు ప్రచోదనం కావు, అవి నీకు ఉపయుక్తమైనవి కావు. అంటే నీకు ఏ సమయంలో అవసరమో ఆ సమయంలో ఆ విలువిద్య పనికిరాదు. అది మనం కర్ణుడు యుద్ధం చేస్తున్న సమయంలో కూడా ఎలా అన్వయమైంది అన్నది పూర్వం పరిశీలించడం జరిగింది. ఇప్పుడు నారదుడు ధర్మరాజుతో మాట్లాడుతూ చెప్పిన విషయం ఏమిటంటే, గ్రస్తుడు అనబడేటటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆ రాక్షసుడు భృగుపత్నిని అపహరించి శాపం కారణంగా కీటకంగా మారాడు. ఆ మారినటువంటి కీటకమే కర్ణుని యొక్క తొడని తొలిచింది. నిజానికి పూర్వం ఎప్పుడూ అటువంటి కీటకం కనపడనటువంటి కారణం చేత కర్ణుడు ఇంద్రుడు కీటక రూపంలో వచ్చాడు అని అనుకున్నాడు. ఆ విషయం కర్ణపర్వంలో ఉంది. కానీ వచ్చినవాడు ఇంద్రుడు కాదు, గ్రస్తుడు అనబడేటటువంటి రాక్షసుడు సుమ. ఆయన భృగుపత్తిని అపహరించి అటువంటి శాపాన్ని పొంది కీటకం అయ్యాడు అని నారద మహర్షి ఈ పర్వంలో, శాంతి పర్వంలో ధర్మరాజు గారితో చెప్తున్నారు. అలాగే కళింగరాజు ఒకానొకప్పుడు తన యొక్క కుమార్తెకి స్వయంవరాన్ని ప్రకటించాడు. ఆ కళింగరాజు పేరు చిత్రాంగదుడు. ఆయన తన కుమార్తె అయినటువంటి శుభాంగికి స్వయంవరం ప్రకటిస్తే ఎందరో రాజులు వచ్చారు. వారందరూ కూడా నిలబడ్డారు, చేతిలో వరమాల పట్టుకుని ఆ శుభాంగి నడిచి వెడుతోంది. దుర్యోధనుడు కూడా ఉన్నాడు. ఆమె రారాజుని దాటిపోయింది. ఆయనకి ఎక్కడ లేని ఆగ్రహం కలిగి ఆ శుభాంగిని తన రథం ఎక్కించుకొని స్వయంవరానికి వచ్చినటువంటి రాజులందరితోటి యుద్ధం ప్రారంభం చేశాడు. ఆ సమయంలో కర్ణుడు ఆ రాజులందరినీ అడ్డగించినటువంటి కారణం చేత దుర్యోధనుడు ఆ శుభాంగిని హస్తినాపురానికి తీసుకుపోయాడు. తదనంతరం ఈ శుభాంగిని దుర్యోధనుడు తీసుకుపోవడంలో కర్ణుడు ఉపకరించాడనేటటువంటి బాధ మనసులో పెట్టుకున్నటువంటి జరాసంధుడు కర్ణుడిని యుద్ధానికి ఆహ్వానించాడు. ఇద్దరి మధ్య సంకుల సమరం జరిగింది. జరిగిన తరువాత ఎన్ని రోజులైనా సమరంలో ఎవరికీ విజయం సంప్రాప్తించకపోవడం, జరాసంధుడు తీవ్రంగా బడలిపోయినటువంటి కారణం చేత కర్ణుని యొక్క హస్తలాఘవాన్ని, ఆయన యొక్క విలువిద్యా కౌశలాన్ని, భుజ పరాక్రమాన్ని, శౌర్యాన్ని మెచ్చుకుని మాలిని అనబడేటటువంటి అధిక సంపదలకు నిలయమైనటువంటి నగరాన్ని కర్ణుడికి కానుకగా ఇచ్చాడు. ఆ కానుకని స్వీకరించినటువంటి కర్ణుడు తిరిగి హస్తినాపురానికి వచ్చి దుర్యోధనుడిని కలుసుకున్నాడు. ఓ ధర్మరాజా,
కర్ణుడు మరణించాడు అంటే కేవలంగా అర్జునుడు మాత్రమే చంపేశాడు, నువ్వే కర్ణుడి యొక్క ఆ మరణమునకు కారణము అని అనుకోవద్దు. ఎందుకో తెలుసా? ఇందులో 2 కోణములను పరిశీలించవలసి ఉంటుంది. కర్ణ మరణానికి కావలసినటువంటి నేపథ్యాన్ని విధి శాపముల రూపంలో ఎప్పుడో నిర్ణయం చేసేసింది. అందుకే ఇంద్రుడు వచ్చి ఆయనకి పుట్టుకతో ఉన్నటువంటి సహజ కవచ కుండలములను తీసేసుకున్నాడు. అక్కడితో సామాన్యమైన మనుష్యుడైపోయాడు అని కృష్ణ పరమాత్మయే చెప్పారు ఆ కర్ణ పర్వంలో. కాబట్టి ఇంద్రుడు సహజ కవచ కుండలములను తీసుకున్నాడు. ఒక బ్రాహ్మణుడు యుద్ధ సమయంలో నీ ప్రాణం మీదకు వచ్చినప్పుడు రథచక్రం భూమిలో దిగబడిపోతుంది అని శాపం ఇచ్చాడు. పరశురాముడు అస్త్ర విద్య విషయంలో శాపం ఇచ్చాడు. శల్యుడు సారథ్యం చేసేటప్పుడు మానసికంగా కర్ణుణ్ణి తీవ్రంగా బలహీనుణ్ణి చేసేటట్టుగా వ్యతిరేకమైన మాటలన్నీ మాట్లాడుతూ వచ్చాడు. భీష్ముడు యుద్ధానికి ప్రారంభంలోనే కర్ణుణ్ణి అర్ధరథుడిగా నిర్ణయించాడు. శ్రీకృష్ణ పరమాత్మ కర్ణుని యొక్క మరణానికి కావలసినటువంటి వ్యూహాన్నంతటినీ అమలు చేసి ధర్మరాజు గారి పక్షాన సాక్షాత్ భగవానుడే ఎదురు నిలబడ్డాడు. ఇటువంటి సమయంలో కర్ణుడు మరణించింది కేవలం అర్జునుడి యొక్క అస్త్రముల చేత అని నిర్ణయించడం సాధ్యం కాదు ధర్మరాజా. కర్ణుడి మరణానికి నేపథ్యంలో ఇవన్నీ కూడా కారణాలై ఉన్నాయి. వీటికి తోడు నాకు ముందు తెలియలేదు, తెలిసి ఉంటే నేను కర్ణుడిని చంపేవాడిని కాదు, మా అన్నగారిగా బ్రతికుండేవాడు అని నువ్వు అంటున్నావు. కానీ నేను నీకు ఒక విషయం చెప్తాను. నీ దగ్గరికి వచ్చి ఏ కుంతీదేవి తన కుమారుడు కర్ణుడని చెప్పిందో అదే కుంతీదేవి నీకన్నా ముందు కర్ణుడి దగ్గరికి వెళ్ళింది. యుద్ధ ప్రారంభానికి ముందరే కర్ణుడి దగ్గరికి వెళ్ళి, కర్ణ, నువ్వు నా కుమారుడివి, రాధాదేవి కుమారుడవు కావు, నువ్వు పాండవ పక్షంలోకి వచ్చేసేయమని చెప్పింది. ఆ విషయాన్ని సూర్యనారాయణమూర్తి కూడా ఆకాశంలోంచి ధృవపరిచి మీ తల్లి కుంతీదేవి ఎట్లా చెప్పిందో అట్లా నడుచుకో అని చెప్పాడు. సాక్షాత్తు సూర్యనారాయణమూర్తియే చెప్పినా, తల్లి కుంతీదేవియే చెప్పినా కర్ణుడు మీ పక్షానికి రావడానికి అంగీకరించలేదు. దుర్యోధనుడితో ఉన్నటువంటి స్నేహాన్ని పురస్కరించుకొని, దుర్యోధనుడు చేసినటువంటి ఉపకారములను దృష్టిలో పెట్టుకుని ఆయన పట్ల ఉండవలసినటువంటి కృతజ్ఞతని, తాను పాటించవలసినటువంటి విషయాన్ని మనసునందు దృఢముగా విశ్వసించిన వాడై మీ పక్షంలోకి రావడానికి అంగీకరించలేదు. అంగీకరించకుండా ఆవలి పక్షంలో నిలబడ్డాడు. ఆయన ఇటు రాకపోవడానికి అంగీకరించకపోవడం, అటు నిలబడి అర్జునుడితో యుద్ధం చేసినప్పుడు కర్ణుడు పడిపోవడానికి కావలసినన్ని శాపాలు ఆయనకి ఉండడం, ఆ పైన అర్జునుడు బాణప్రయోగం చేయడం, ఇవన్నీ కలిపి కర్ణుడి మరణానికి కారణమయ్యాయి. కాబట్టి కర్ణుడి మరణానికి నువ్వొక్కడివే కారణమైనట్టు, కర్ణుడిని చంపించింది నువ్వొక్కడవే అయినట్టు నువ్వు మనసులో ఇంత బాధపడడం, యుద్ధం అంతా అయిపోయిన తరువాత నేను పట్టాభిషేకం చేసుకోవడానికి ఈ విషయం నన్ను మనసులో కుదిపేస్తోంది అని అనడం, అది ప్రతిబంధకంగా భావించడం యోగ్యంగా లేదు అని నారద మహర్షి ఆ కర్ణ సంబంధమైనటువంటి విషయాన్నంతటినీ కూడా వివరణ చేసిన తరువాత కొంతవరకు ధర్మరాజు గారి యొక్క మనసు శాంతి పొందిన ఇంతమంది బంధువులు మరణించారు, ద్రోణుడి విషయంలో గురువు విషయంలో అబద్ధం చెప్పాను, భీష్ముడిని శిఖండిని అడ్డు పెట్టించి అర్జునుడి చేత కొట్టించాను, ఆయన మనసులో ఏవో భావాలు ముప్పిరి కొన్నాయి. యుద్ధం వరకు ఉత్సాహంగా చేసేశాడు, అందరూ మరణించారు, రాజ్యం వచ్చేసింది. కానీ ఇప్పుడు ఆయనకి ఏదో మనసులో వెలితి భావన కలిగింది. ఇది మనుష్యుల యందు సహజంగా ఉండేటటువంటి ప్రవృత్తి. ఇంతమంది మరణించిన తరువాత, ఇంతమంది యుద్ధభూమిలో పడిపోయిన తరువాత ఇప్పుడు నేను పట్టాభిషేకం చేసుకుని ఎవరు సంతోషించాలి? ఏ తాత భీష్ముడు ఆశీర్వదించాలి? ఏ గురువు ద్రోణుడు నాకు అక్షతలు వెయ్యాలి? ఎవరు ఆనందపడాలి? ఏ మిత్రులు ఉన్నారు? ఏ బంధువులు ఉన్నారు? దేని కొరకు అని మనసులో ఏదో వెలితి ఏర్పడింది. ఆ వెలితి ఏర్పడిన కారణం చేత నేను రాజ్యాన్ని పొందడానికి యుద్ధం చేశాను. ఆ యుద్ధంలో ఎందరినో తెగటార్చాను. ఈ తెగటార్చిన కారణం చేత నాకు పాపము సంక్రమించింది. ఇప్పుడు రాజ్యస్వీకారము కొరకు చేసిన యుద్ధము కాబట్టి తద్దోషమును నివారించుకోవాలి అంటే రాజ్య పరిత్యాగమే పరిష్కారం. నేను రాజ్యమును విడిచిపెట్టేస్తే
త్యాగశీలుడనైతే జనన మరణ దుఃఖములకు అతీతమైన స్థితిని పొందుతాడు. ఎందుకంటే త్యాగేనైకే అమృతత్వమానసు, త్యాగము చేత అమృతత్వమును పొందుతాడు అని శృతి పేర్కొంటోంది. కాబట్టి నేను రాజ్య త్యాగము ద్వారా రాజ్యమును పొందడానికి యుద్ధమునందు ఏ పాపములు చేశానో వాటిని కడిగేసుకుంటాను. కాబట్టి నాకు ఈ రాజ్యం వద్దు, ఈ రాజ్యాన్ని స్వీకరించాను అంటూ ఆయన పాండవులను మిగిలిన వారిని అందరినీ కూడా చూసి ధర్మపదంబున ధరణి సేకురికిన్, నేను ఈ ధర్మపదంలో రాజ్యాన్ని పరిపాలించాలి అనేటటువంటి ఉత్సాహంతో లేను కాబట్టి నేను ఈ రాజ్యాన్ని విడిచిపెట్టేసి అరణ్యములకు వెళ్ళిపోతాను. వెళ్ళిపోయి అక్కడ ఉండేటటువంటి మున్యాశ్రమములలో కూర్చుంటాను. మంచి విషయములను వింటూ ఉంటాను. ఆ విన్న విషయములు ఉన్నాయో వాటిని అనుష్ఠిస్తూ ఉంటాను. దీని మీద కోరిక లేకుండా బ్రతుకుతాను. ఇక నా శేష జీవితం అంతా కూడా కందమూలములను తింటూ ప్రశాంతమైనటువంటి రీతిలో గడిపేసి ఈ రాజ్యాన్ని పరిత్యజించేస్తే నాకు పాపము తొలగిపోతుంది. నేను ఈ జనన మరణ చక్రము నుంచి విడుదల పొంది శాశ్వతమైనటువంటి బ్రహ్మస్థానమును పొందుతాను. నాకు ఇప్పుడు దాని మీద అనురక్తి ఉంది తప్ప ఇక రాజ్య స్వీకారమునందు అనురక్తి లేదు. కాబట్టి నాకు ఈ రాజ్యం వద్దు అన్నాడు. అంటే అర్జునుడు మాట్లాడుతూ ధర్మపదంబున ధరణి సేకురినన్ పాలింపక సత్వంబు పెంపు మాలి విడుచుట యొప్పుని విను ఇట్టులైన మున్నేల భూపాలుర నెల్ల చంపి తలలి రాజ్యము దక్కి అడవికి చనిన బెలందరుగాక మీలండ్రే జనులు కిల్బిష శంక కలిగిన అశ్వమేధాది పుణ్యకర్మంబుల పోదే వంశధర్మ మెడల కృపణ కర్మంబు కోరితి అర్ధంబు సువ్వే సకల ధర్మకారి ఎడమి లేనివాడ నడపీనుగా అను నహుషోక్తి వినమే దాని నుదవలదే. చాలా చక్కనైనటువంటి రీతిలో ప్రశ్నకి తగినటువంటి సమాధానం చెప్తూ అర్జునుడు హితాన్ని మాట్లాడుతున్నాడు. మనం ధార్మికమైనటువంటి మార్గంలో యుద్ధం చేశాం. ఎందుకని అంటే క్షాత్రధర్మంలో రాజ్యాన్ని పొందాలి అంటే యుద్ధం చెయ్యాలి. పైగా ఆ యుద్ధం చేయడం వినా వేరొక మార్గం లేని స్థితిని దుర్యోధనుడు కల్పించాడు. కాబట్టి మనం యుద్ధం చేశాం. ఆ యుద్ధంలో విజయాన్ని పొందాం. విజయాన్ని పొంది రాజ్యాన్ని పొందాం. ఇప్పుడు ఈ రాజ్యాన్ని పొందిన తరువాత ఈ రాజ్యాన్ని పరిపాలన చేయకపోతే యుద్ధంలో ఎందుకు బలపరాక్రమాన్ని చూపించినట్టు, ఎందుకు శత్రు నిర్మూలనం చేసినట్టు? ఇప్పుడు రాజ్యం వదిలిపెట్టేసి అరణ్యానికి వెళ్ళిపోతే జనులందరూ కూడా హాస్యం ఆడతారు. ఇంత కష్టపడి యుద్ధం చేసి అందరినీ చంపి రాజ్యాన్ని పొందినవాడు పరిపాలించి ప్రజలు శాంతిగా ఉండేటట్టు చూడవలసిన వాడు చూడకుండా నేను అశాంతిగా ఉన్నానని అడవులు పట్టిపోయాడు అని నవ్వరా? కాబట్టి అట్లా చేయకూడదు. అన్నిటికన్నా నీకు ఒక మాట చెప్తాను ధర్మజ, నీకు ఒకవేళ యుద్ధం చేసినప్పుడు పాపం సంక్రమించిందన్న భావన బలీయంగా మనసులో నాటుకుని ఉంటే అది తొలగించుకోవడానికి అశ్వమేధాది యాగములు చెయ్యి. అశ్వమేధాది యాగములు చెయ్యడానికి కావలసినటువంటిది ధనం. కాబట్టి ఆ ధనము ఉన్నటువంటి వాడు ఎటువంటి కార్యాన్నైనా చెయ్యగలడు. రాజ్యాన్ని పొంది రాజువైతే అశ్వమేధయాగం చెయ్యొచ్చు, పాపములు పోగొట్టుకోవచ్చు. ధనం లేనివాడు నడపీనుగు వంటి వాడు అని చెప్పి నహుషుడు చెప్పినటువంటి మాట జ్ఞాపకం చేసుకో. ఆ ధనాన్ని సద్వినియోగం చెయ్యి. రాజుగా ధనాన్ని సద్వినియోగం చేసి అశ్వమేధయాగం చేసి పాపాన్ని పోగొట్టుకో. నీకేదైనా అనుమానం ఉంటే దాన్ని అట్లా తొలగించుకునే ప్రయత్నం చేయి తప్ప మూలమైనటువంటి రాజ్యాన్నే పరిత్యజించి నేను ఎక్కడికో వెళ్ళిపోతాను, కందమూలాలు తింటాను అనేటటువంటి ప్రతిపాదన ఆమోదయోగ్యంగా లేదు. అది అందరూ సంతోషించడానికి యోగ్యమైన పద్ధతి కాదు. కాబట్టి రాజ్యమును స్వీకరించు అన్నాడు. అంటే ధర్మరాజు గారు అన్నాడు, సారహీనములగు సంసార సుఖములు విడిచి ఏకాకినై అడవికేగి తాపస వాక్యామృతములు వీనులగ్రోలి చిలిమి వేర్పాటున చిరమరలకు జొరక నిందాస్తుతుల్ సరిగా కొనుచు కత్తి ఒకడు విరిసినను వేరొక్కరుండు చందనంబలదిన డెందమై ఇరువుర ఎడ సమంబుగా మూగ జడుడనంగ మెలగి తగువేళ పర్ణశాలలకు నరిగి ఎత్తగా భిక్ష ఎవ్వారు లెట్టిలేమి ఇడిన గైకొని నాలుగేనెడల మాత్ర కన్నదాన తృప్తుండనై ఉన్న మేలు.
ధర్మరాజు గారు, అర్జున నువ్వు చెప్పినటువంటి విషయాన్ని నేను విన్నాను, కానీ ఈ సంసారమునందుండేటటువంటి సుఖములన్నీ కూడా సారహీనములు, కాబట్టి నేను ఏకాకిగా అరణ్యానికి వెళ్ళిపోతాను. అక్కడ తాపసులు చెప్పేటటువంటి మంచి విషయములన్నింటినీ కూడా చెవులారా వింటూ ఉంటాను. నేను స్నేహమునకు శత్రుత్వమునకు ఒకే స్థాయినిస్తాను. ఒకరు నన్ను పొగిడారని పొంగిపోను, ఒకరు నన్ను తెగిడారని బాధపడను, అటువంటి స్థితిని పొందుతాను. నిందాస్తుతుల యందు ఒక్కలాగే ఉంటాను. స్నేహము ఒకటే, వైరము ఒకటే, రెండిటికి మధ్య ఏ భేదాన్ని పాటించను. ఆ పైన కత్తి పట్టుకుని ఒకడు వచ్చి నా మీద దాడి చేసి గాయపరిచిన, వేరొకడు వచ్చి చందనాన్ని శరీరానికి అలదిన, రెండిటిని సమానంగానే చూస్తాను. నాకు ఆకలి వేస్తే ఆ పర్ణశాలల దగ్గర భిక్షాటన చేస్తాను. ఎవరు ఏది భిక్షాపాత్రలో వేస్తే దాన్ని తింటూ ఉంటాను. ఆ విధంగా ఈ 4 దిక్కుల మధ్యలో సంపూర్ణమైనటువంటి ప్రశాంతతని అనుభవిస్తూ శేష జీవితాన్ని పొందుతాను. కాబట్టి ఏకాకిగా అడవికి వెళ్ళిపోతాను. అంటే నకులుడు అన్నాడు, గృహస్థాశ్రమాన్ని వదిలిపెట్టేసేసి యోగాన్ని ఆశ్రయించి నువ్వు ఎక్కడో అరణ్యాలలో ఉంటాను అని అంటున్నావు. అది ఎవరు చేయవలసిన పని? సర్వసంగ పరిత్యాగులు చేయవలసినటువంటి పని. అన్నీ వదిలిపెట్టేసినటువంటి వాళ్ళు అటువంటి స్థితిని పొందుతారు. నువ్వు రాజువి, నీకు అది యోగ్యం అవుతుందా? నువ్వు ఏ ధర్మాన్ని పాటించాలో ఆ ధర్మాన్ని నువ్వు పాటించాలి. అంతేకాని నీకు యోగ్యము కాని ధర్మాన్ని నువ్వు ఎలా స్వీకరిస్తావు? పైగా ఏకాకిగా వెళ్ళిపోవడం అన్న మాట ఎలా అన్వయం అంటూ, తక్కిన 3 ఆశ్రమములు ఒక్క దశ, గృహస్థ ధర్మము ఒక దశ, తొలయం దెక్కింప వానితోన యొక్కటి సరితూగెనందురుర్వీషబుధుల్. ఉన్నటువంటివి 4 ఆశ్రమాలు: బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసము. ఇందులో గృహస్థాశ్రమాన్ని ఆ త్రాసులో ఒక పక్కన పెట్టి మిగిలినటువంటి 3 ఆశ్రమాలు అయినటువంటి బ్రహ్మచర్యము, వానప్రస్థము, సన్యాసము తక్కెట్లో ఒక పక్కన పెడితే ఈ 3టికి ఎంత శక్తో గృహస్థాశ్రమానికి ఒక్కదానికి అంత శక్తి. ఎందుకని అంటే మిగిలిన 3 ఆశ్రమాలు గృహస్థు మీద ఆధారపడ్డాయి. బ్రహ్మచారి విద్యాభ్యాసం చెయ్యాలి అంటే భిక్షాటన చేసినప్పుడు గృహస్థు పోషిస్తాడు. వేదము అంగీకరించినటువంటి సుఖములు ఏవున్నాయో ఆ సుఖములను ధార్మికమైనటువంటి పద్ధతిలో అనుభవించిన తరువాత ఈ సుఖములు ఒక సుఖములా అన్న భావన వైరాగ్యముగా కలిగిన తరువాత ధర్మపత్నితో కలిసి వానప్రస్థానికి గృహస్థు వెళ్ళిపోతాడు. కాబట్టి అటువంటి వైరాగ్య భావన పొందడానికి కావలసినటువంటి ధార్మికమైన కోట ముందు అనుభవించవలసినది కూడా గృహస్థాశ్రమమునందే. పూర్ణ వైరాగ్యం కలిగిన తరువాత సన్యాసి కావడానికి కూడా ముందు గృహస్థు. ఎక్కడో కారణజన్మలు ఉండవచ్చుగాక. శంకర భగవత్పాదుల వంటి వారు, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి వంటి వారు, అటువంటి వారు కోటాను కోట్లలో ఎక్కడో కారణజన్ములు కొద్ది మంది ఉంటారు. బ్రహ్మచర్యమునందే సన్యాసాశ్రమమును స్వీకరించినటువంటి వారు తప్ప ఈ 3 ఆశ్రమాలు తక్కెటలో ఒక పక్కన పెడితే గృహస్థాశ్రమమునకు ఆ 3 కలిపితే సమానం. అంత గొప్పది సుమా గృహస్థాశ్రమం. ఆ ఆశ్రమాన్ని వదిలిపెట్టేసి నువ్వు వేరొక ఆశ్రమాన్ని స్వీకరిస్తే శాంతి కలుగుతుంది అనుకోవడం పొరపాటు. ఈ ఆశ్రమం శాంతిని పొందడానికి, జ్ఞానాన్ని పొందడానికి, వైరాగ్యాన్ని పొందడానికి, మోక్షాన్ని పొందడానికి కూడా పరమ సురక్షితమైన కోట. ఎందుకని? గృహస్థుగా తరించిన వారు లేరా? త్యాగరాజస్వామి తరించలేదా? రామచంద్రమూర్తి తరించలేదా? ఎందరో ఋషులు పత్నులతో కూడుకున్న వారై శిష్యులను ఉద్ధరించి తాము తరించలేదా? ఎంతమంది తరించలేదు? కాబట్టి గృహస్థాశ్రమము యోగ్యమే. అటువంటి గృహస్థాశ్రమాన్ని విడిచిపెట్టి నువ్వు ఏకాకిగా అడవకు వెడతాను అని ప్రతిపాదించినటువంటిది సమంజసంగా లేదు. తర్వాత పరుల వధింపక ఎవ్వడు ధర ఏలించెపుమ పూర్వధరణీశులలో బొరయదు పాపము సుగతిక అరిగిరివారు ఈవు అట్లు అగుటొప్పున్రుపా. ఓ ధర్మరాజా, పూర్వం రాజులు ఎందరో రాజ్యాన్ని పరిపాలించారు. వాళ్ళల్లో ఏ రాజు యుద్ధం చేయలేదా? ఏ రాజు యుద్ధంలో ఎవరినీ చంపలేదా?
యుద్ధం చేసిన రాజులు, యుద్ధాల్లో ఇతర రాజుల్ని చంపిన రాజులు అందరూ కూడా భ్రష్టత్వాన్ని పొందారా? లేదుగా. వాళ్ళందరూ ఉన్నత లోకాలు పొందారు కదా, వాళ్ళందరూ కూడా స్వర్గప్రాప్తిని పొందారు కదా. అటువంటప్పుడు వాళ్ళందరికీ లేనిది నీకొక్కడికి మినహాయింపు ఎందుకు వస్తుంది? నువ్వొక్కడివి మాత్రం యుద్ధం చేసావు కాబట్టి పాప పంకిలంలో పడిపోతావా? వాళ్ళందరికీ లేని నియమం నీకు వచ్చిందా? ఏమి ఆలోచించు ధర్మరాజా, నువ్వు బొరయదు పాపము. ఎవరు చెప్పారు యుద్ధం చేస్తే పాపం వచ్చిందని? ధార్మికంగా ఒక రాజు చెయ్యవలసిన యుద్ధాన్ని చేసినప్పుడు దాని వలన పాపము సంక్రమించదు. ఆ కాలంలో, ఆ రోజులలో, ఆ యుగంలో రాజులు యుద్ధం చేసి రాజ్యాన్ని పొందాలి. కాబట్టి ఆ ధర్మాన్ని నువ్వు పాటించి పొందినప్పుడు నీకు ఏ విధంగా పాపం సంక్రమిస్తుంది? సుగతిక ఎరిగిరి వారు, వాళ్ళందరూ కూడా ఉత్తమ లోకాలు పొందారు కాబట్టి ఉత్తమ లోకాలు పొందవు అని ఎందుకు బెంగపెట్టుకుంటున్నావు? ఈవు అట్లా ఎగటొప్పు నృపా, నువ్వు అట్లా అందరూ ఏ మార్గంలో ప్రయాణం చేశారో అలాగే ప్రయాణం చేయడం ఉత్తమం. అంతేకాని నువ్వు ఒక్కడివి మళ్ళీ వేరు మార్గాన్ని అనుసరిస్తాను అనడం సహీతుకంగా లేదు. తర్వాత ద్రౌపదీదేవి వచ్చి ఆవిడంది, పేద మనసగుట ధర్మువు కాదు నరేంద్రునకు, జగము కావం బ్రోవం కాదే, నృపు లోకపాలాంశోదితుగా చేసే పద్మయోని చతురతన్. ఒక మహారాజు యొక్క మనసు బలహీనపడిపోయినటువంటిదై ఉండకూడదు. ఎప్పుడు నిరాశతోటి, నిస్పృహతోటి, నేనేదో దోషం చేశాననేటటువంటి కృంగుబాటుతోటి, ఏదో దోషం చేసినటువంటి వాళ్ళ దీనత్వంతో రాజు ఉండకూడదు. రాజు ధైర్యమునకు స్థైర్యమునకు మారుపేరుగా ఉండాలి. ఓ ధర్మరాజా, నువ్వు ధైర్యమునకు స్థైర్యమునకు మారుపేరుగా ఉండవలసిన వాడివి. అటువంటి వాడివి నీకు ఇటువంటి అక్కర్లేని ఆలోచనలు ఎందుకు వచ్చాయి? నేను యుద్ధం చేశాను, నన్ను పాపం అంటుకుంది, యుద్ధంలో వాళ్ళని చంపాను, అది పోవాలంటే మళ్ళీ రాజ్యపరిత్యాగమే మార్గం, నేను ఒంటరిగా ఎక్కడికో వెళ్ళిపోతాను, ఎక్కడో ఏవో కందమూలాలు తింటాను, ఏదో వింటూ ఉంటాను, ఎవరు ఏమన్నా పట్టించుకోను, ఈ మాటలు యోగ్యములా? కాబట్టి పేద మనసు ఒకట ధర్మము కాదు నరేంద్రునకును. మనసు బేలతనాన్ని పొందకూడదు. మనసు ధైర్యంగా స్థైర్యంగా ఉండాలి. నిజానికి సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు దిక్పాలురు ఎటువంటి తేజస్సుతో ఉంటారో అటువంటి తేజస్సుతో, అటువంటి శక్తితో రాజుని సృజించాడు. ఎందుకని? రాజు లోకరక్షణ చెయ్యవలసి ఉంటుంది, రాజ్య పరిపాలన చెయ్యవలసి ఉంటుంది, రాజదండమును చేత్తో పట్టుకోవలసి ఉంటుంది. దీని కొరకు రాజుని సృజిస్తే నువ్వు బ్రహ్మగారు ఏ ఉద్దేశ్యంతో సృజించారో దానిని పక్కన పెట్టి నీదైన రీతిలో నువ్వు నిర్ణయం తీసుకుంటాను అనడం శాస్త్ర విరుద్ధం అవుతుంది కదా. కాబట్టి అటువంటి ఆలోచన ఎందుకు చేస్తావు? బ్రహ్మదేవుడు రాజదండ నీతి అనేటటువంటి దాన్ని లోకంలో ప్రతిష్ఠించాడు. రాజుకి శిక్ష వేసేటటువంటి అధికారం ఉన్నది. ఒక పాపం చేసినటువంటి వాడికి రాజు శిక్ష వేస్తే ఆ పాపం ఇక్కడతో పోయింది. అంటే భగవంతుని యొక్క ప్రతినిధిగా రాజు దండమును చేతపట్టి పరిపాలన చేస్తాడు. నేను ఒకానొకప్పుడు ఎంత కష్టాన్ని పొందానో నీకు తెలుసు కదా. ఏకవస్త్రనై ఉన్నదానిని, రజస్వలాదోషంతో ఉన్నదానిని అయినటువంటి నన్ను సభకి ఈడ్పించి వలువలు ఊడ్చడానికి దుర్యోధనాదులు ప్రయత్నించారు. దానికి తగిన శిక్ష నువ్వు వేశావు, యుద్ధం చేశావు, వాళ్ళందరినీ సంహారం చేశావు. అట్లాగే ఆ దుర్యోధనుడి తమ్ముడైనటువంటి దుశ్శాసనాదులను మట్టుపెట్టారు. వాళ్ళకి ప్రియమిత్రుడైనటువంటి కర్ణుడు వాళ్ళ పక్షాన యుద్ధం చేసి వాళ్ళకి అనుకూలంగా మాట్లాడి వాళ్ళని రెచ్చగొట్టి చెయ్యకూడనటువంటి పనులు చేయించాడు కాబట్టి వాళ్ళని సంహరించావు. అయినప్పుడు అది దోషం ఎలా అవుతుంది? అది పాపం ఎలా అవుతుంది? ఏది నువ్వు చెయ్యాలో, ఏది నీకు విహిత కర్మో అది నువ్వు చేశావు. దండార్హులైన వారల దండింపక యున్న జువ్వే, ధాత్రీ విభునాఖండల సన్నిభునైన ప్రచండపు కిల్బిషము ఒందు జగతీనాథ. ఎవరిని శిక్షించాలో వారిని శిక్షించకపోతే ఇంద్రతుల్యుడైనటువంటి మహారాజైనా సరే ఆయనకి పాపం అంటుకుంటుంది. నువ్వు చేసిందేమిటి? ఎవరిని శిక్షించాలో వాళ్ళని శిక్షించావు,
ఎవరు ధర్మమును విడిచిపెట్టేశారో, ఎవరు ధర్మ వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళందరినీ మట్టు పెట్టావు యుద్ధంలో. కాబట్టి నువ్వు చేసింది ధర్మమే తప్ప అధర్మం కాదు. అధర్మమునకు తోడుగా వచ్చిన వాళ్ళందరినీ కూడా మట్టు పెట్టకపోతే అధర్మాత్ములను మట్టు పెట్టే అవకాశం లేదు. కాబట్టి యుద్ధం ఆ రీతిలోనే జరిగింది. కాబట్టి శిక్షించవలసినటువంటి వారిని శిక్షించకపోతే ఇంద్రతుల్యుడైన రాజుకైనా పాపం కలగవలసి వస్తే మరి ఆ పని చేయకపోతే ధర్మరాజా నీకు మాత్రం పాపం అంటదా? కాబట్టి నువ్వు చేసినది ధర్మమే తప్ప అధర్మము కాదు. కాబట్టి నువ్వు బెంగ పెట్టుకోవలసినటువంటి అవసరం లేదు. చక్కగా రాజ్యాన్ని స్వీకరించి రాజ్యమును పరిపాలించమన్నారు. మళ్ళీ అర్జునుడు మాట్లాడుతూ ధర్మరాజుతోటి, దక్షుడై భూపతి దండనీతి నయింపకున్న సన్యాసులు ఉత్పథ ప్రవర్తనులగుదురు. వావిరి నన్యోన్య ధనధాన్య పశు భూమి దార హరణమాచరింతురు జనులు. ఆ పాపమ విభుడునుందు దండము హింసయుగ తలంపవలదు. దుర్వృత్తుల వధించు రుద్రుని గోవిందు వాసవు గుహుని చూడుము. ఆ మహాత్ములు తక్కు నున్మార్గ చెరుల దండింతుల చేత వినమే. అధర్మమడంగు ధర్మమెసగు దండమును అర్థంబు కామమును అదూష్యంబులై సిద్ధినుందు నధిపా. అర్జునుడు చాలా చాలా సారవంతమైనటువంటి మాటని చెప్తున్నాడు. దక్షుడై భూపతి దండనీతి నయింపకున్న సన్యాసులు ఉత్పథ ప్రవర్తనులగుదురు. రాజు రాజదండాన్ని చేతిలో పట్టుకోకపోతే, తప్పు చేసిన వారిని శిక్షిస్తాను అని అనకపోతే అది ఎంత తీవ్రమైన స్థితికి వెళ్ళిపోతుంది అంటే, అట్లా చేస్తారు అని కాదు, అంత వ్యవస్థ తల్లకిందులైపోతుంది అని చెప్పడం కోసమని అర్జునుడు చెప్తున్నాడు. సన్యాసులు కూడా అక్రమ మార్గాన్ని అనుసరిస్తారు అంటే దాని అర్థం పాలు విషమవుతాయని ఎవరైనా అనుకుంటారా? అనుకోరు. అంటే రాజు రాజదండాన్ని పట్టుకుని కూర్చోకపోతే అంత తీవ్ర పరిణామములు ఏర్పడతాయి అన్నది ప్రతిపాదన. అంతేగాని నిజంగా అలా ఎవరినో ఎత్తి చూపడమో నిందించడమో అర్జునుడి యొక్క ఉద్దేశ్యం అని నేను వ్యక్తిగతంగా అనుకోవడం లేదు. ఇక వావిరి నన్యోన్య ధనధాన్య పశుభూమి దార హరణమాచరింతురు జనులు. బలవంతులైనటువంటి వారు బలహీనులైనటువంటి వారి యొక్క స్త్రీలని, ధనాన్ని, భూమిని, పశువుల్ని, ఆభరణాల్ని అన్నిటినీ కూడా అపహరిస్తారు. ఆ పాపమ విభు నుందు రాజదండాన్ని పట్టుకుని పరిపాలించి కాపాడవలసినటువంటి రాజు రాజదండాన్ని విడిచిపెట్టేసి ఇచ్చవచ్చినట్టు ప్రవర్తించడానికి ప్రజలకు అవకాశము కల్పించినటువంటి ప్రభువుకి ఈ పాపం అంతా అంటుకుంటుంది. దండము హింసయుగ తలంపవలదు. రాజదండం పట్టుకోవడం, రాజధర్మాన్ని ఆచరించడం, దుష్టుల్ని శిక్షించడం. ఓ ధర్మరాజా, నువ్వు హింసగా భావన చెయ్యవద్దు. దుర్వృత్తుల వధించు రుద్రుని గోవిందు వాసవు గుహుని చూడు. దుష్టమైనటువంటి నడవడి కలిగినటువంటి వారిని శిక్షించినటువంటి శ్రీ మహావిష్ణువైనా, శివుడైనా, సుబ్రహ్మణ్యుడైనా, ఇంద్రుడైనా రాజదండాన్ని చేతపట్టి ధర్మ సంస్థాపనార్థం అట్లాగే ప్రవర్తిస్తారు. ఆ మహాత్ములు తక్కువ నున్మార్గ చరుల దండితుల చేత వినమే. ఎవరు ధర్మ మార్గాన్ని విడిచిపెట్టారో వాళ్ళని భగవత్ స్వరూపాల అవతారాలు కూడా దండించి కాపాడాయి కదా లోకాన్ని. అటువంటి వారిని దండించి లోకాన్ని కాపాడకపోతే లోకమేమైపోతుంది? అందుకని భగవంతుడంతటి వాడు శిక్ష వేశాడు. అధర్మమడంగు ధర్మమెసగు దండమున అర్ధంబు కామమును అదూష్యంబులై సిద్ధి పొందు నధిపా. కాబట్టి ఆ దుర్మార్గులను దండించినటువంటి కారణం చేత భగవంతుని యొక్క అవతారములు కూడా గౌరవాన్ని పొందుతున్నాయి. ఆ దండనీతి వలననే అధర్మం అణిగిపోతోంది. అర్ధకామములు రెండు నిందల పాలు కాకుండా ధర్మంతో ముడిపడుతున్నాయి. కామము ధర్మముతో ముడిపడుతోంది అంటే రాజు చేతిలో ఉన్న రాజదండం, అర్థము ధర్మంతో ముడిపడిపోతోంది అంటే రాజు చేతిలో ఉన్న రాజదండం. లేకపోతే ఎవడిష్టం వచ్చినట్టు వాడు సంపాదించి ఎవడిష్టం వచ్చినట్టు వాడు ఖర్చు పెడితే మిగిలిన వాళ్ళు ఏమైపోతారు? ఎవడిష్టం వచ్చినట్టు మనసులో పుట్టిన కోరిక వాడు తీర్చుకోవడం మొదలు పెడితే సమాజం ఏమైపోతుంది? అలా జరగకుండా ఉంటోంది అంటే రాజు రాజదండాన్ని చేత్తో పట్టు కూర్చున్నాడు కాబట్టి.